తగిలినట్టు తగిలింది. ఇక్కడ తగిలిన వాళ్ళు ఎక్కడ పడాలరా? వెనక్కి పడాలి. ఎందుకంటే ఒక్కసారిగా మైండ్ అంతా దిమ్మెత్తిపోతుంది, ఇంకేం తెలియదు. ఇంకా ఆ షాక్లో ఉండి ఆ బలమైన దెబ్బ ఎక్కడ పడుతుంది, మనిషి కుప్పకూలిపోయి వెనక్కి పడతాడు. కానీ ఇతను ఎక్కడ పడ్డాడు తెలుసా? దావీదు పాదముల మీద పడ్డాడు, ముందుకు పడిపోయాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? దావీదులో ఉండి యుద్ధము చేసింది యెహోవా దేవుడే, ఆ రాయి కూడా యెహోవా దేవుడే ఉన్నాడు. కాబట్టి ఇతనిలో ఏముందో తెలుసా? ఇతనిలోని ఒక దేవత ఉంది. అతను ఆ దేవతను పూజిస్తాడు. పేరు మర్చిపోయాను, నాకు మందపురపు ఉందని మీకు తెలుసు కదా, దాగోని దేవత అనుకుంటా. వెంటనే అతను ముందు పడిపోయాడు, దావీదు ముందు పడిపోయాడు. అంటే ఏంటో తెలుసా? ఒక దాగోని అనే దేవత పూజించిన ఇతను, తన దేవత పేరిట వచ్చిన ఇతను, దేవుని పేరిట వచ్చిన దావీదు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసేలా పడ్డాడు. అంటే ఇక్కడ దావీదులో దేవుడు ఉన్నాడు, ఈ యొక్క గొలియాతులోని ఈ దేవతలు కూడా పేర్లు ఉన్నాయి. కొన్ని అష్టారుత దేవత అయ్యది అని పేర్లు ఉన్నాయి. అంటే ఏంటంటే దేవుని పాదములు ఎదుటి పడిన గొలియాతు, ఆ గొలియాతు ఈ యొక్క అష్టారుత దేవతలన్నీ కూడా ఆచరించి పూజ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక మాట అక్కడే మొదలైంది అన్నమాట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అన్నట్టుగా అతని పాదాల ముందు పడిలా దేవుడు చేశాడు. ఈ యొక్క హిజ్కియాని పలకరించడానికి అందరూ వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా చాలా తప్పుడు పని చేశాడు, చాలా నీచమైన పనులు చేశాడు. తప్పుడు పనులు, నీచ పనులు అంటే ఇక అమ్మాయిలతోటో లేకపోతే ఏంటది దొంగతనాలు అలా అంటకట్టేదు. ప్రతిదానికి తప్పుడు పని, ఈ పని అని అంటూ ఉంటారు. ఏదన్నా మాట వస్తే చాలు వేరే రిలేషన్స్ అంటకట్టేస్తుంటారు. దయచేసి నిజం చెప్పిన అదే తప్పుడు మనస్తత్వం, అదే తప్పుడు ఆలోచన. బ్రెయిన్లో ఎప్పుడైతే ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని వేరే రకంగా ఆ రకంగా ఊహించేసుకుంటారో వాళ్ళంతా నిజమైన వ్యభిచారులు ఎవరో లేరు, వాళ్ళంతా నీచమైన మనస్తత్వం ఎవరు లేరు, వాళ్ళంతా చండాలమైన మనుషులు ఇంకెవరు లేరు. ఇత నీచమైన మనస్తత్వం కలిగి ఉన్నాడంటే ఇక అలాగన్నీ అలా ఊహించేసుకోవడమే. అంటే ఏదో ఉంది, ఎవరు ఏదో ఉంది, ఏదో విషయం ఉంది, అలాగే నీకెందుకు ఉంటాయి, ఎలా పోతే పోతారు, లెక్క చూసేవాడు పైన ఉన్నా, నీకెందుకు అవసరం, నీకెందుకు బాధ, నువ్వు చెప్పాలనుకున్నది ఏదో చెప్పొచ్చేయి. నీకు వినాలనుందా విను, పోవాలనుందా పో, అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళి రాజులు రాగానే పెద్ద సూటు బూటు వేసినట్టుగా ఆ రోజు ఉన్న రాజు వస్త్రాలు ఇంకా కొత్త కొత్త వస్త్రాలు కుట్టించేసుకుని అయ్యగారి చక్కగెళ్ళి రా ఇదేంటో తెలుసా? నా గుర్రపు సాల, రండి. ఇదేంటో తెలుసా? నా వజ్రాల గని, ఇదేంటో తెలుసా? నా బంగారపు గని, ఇదేంటో తెలుసా? నా వెండి గని, ఇదేంటో తెలుసా? నా వస్త్రపు గని, ఇదేంటో తెలుసా? నా ఆయుధశాల. ఇప్పుడు అన్నీ నువ్వు చూపించాలా? ఈ సాల్లో ఇవన్నీ చూపించాలినా? సాలిగూళ్ళగా దేవుడి యొక్క ప్రాణం తన గుప్పెట్లో చిక్కుపోయినప్పుడు దేవుడు నిన్ను ఆ గుప్పెట్లోంచి సాలిగూళ్ళలోంచి చిక్కుకున్న నీ ప్రాణాన్ని దేవుడు అలా విడుదల చేసినప్పుడు దేవుడు నువ్వు ఎంత కనపరచాలి? నిజం చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చర్చిల్లో ఉన్న పాస్టర్ల దగ్గర చర్చిల్లో ఉంటారు, పాస్టర్లు చర్చిలో ఉంటారు కదా, అక్కడ బిలీవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో ఏదైనా కార్యం జరిగినప్పుడు, ఒక బర్త్డే ఫంక్షన్ వచ్చినా, ఇంకొక కార్యం ఏదైనా వచ్చినా, లేకపోతే మ్యారేజ్ సెట్ అయినా, సో ఆ ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు కదా. కృతజ్ఞత కూడిక కానీ లేకపోతే ఇంకోటి ఏంటిది, అదే కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు ఆ మహారాజు ఉన్నాడు కదా హిజ్కియా, వాళ్ళ ఎడంకాలు గోరికి కూడా పోలడని నేను అంటున్నాను. ఎడంకాలు గోరికి కూడా పోలాడు అసలు. ఎందుకో తెలుసా? ఆ పాటి చిన్న కృతజ్ఞత చూపించలేకపోయాడండి అతను. 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన ఇతనికి దేవుడు ఎన్నో యుద్ధాల నుంచి రక్షించుకొచ్చిన ఈ దావీదు కాదు హిజ్కియాని ఇంత కాపాడుకుంటూ వచ్చాడు కదా, ఈ పాటి కృతజ్ఞత పెట్టుకోలేకపోయారు. ఎన్నో కష్టాలుండి, ఎన్నో బాధలుండి, ఇంట్లో కొంచెం మనీ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత కూడికెట్టుకుంటారు చూసారా సంఘాల్లో. అబ్బా నిజంగా వాళ్ళకి వందనాలు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ రాజు వాళ్ళ ముందు ఎందుకు పనిచేయని వేస్ట్ ఫెయిల్, పనిచేయని వాడే. యుద్ధాలకు వెళ్ళి 10 ప్రాణాలు తీసేస్తే సరిపోయిందా? ఆ 10 ప్రాణాల చేతికి నిన్ను అప్పచెప్పకుండా కాపాడిన దేవునికి నీవెంతటి కృతజ్ఞత కలిగి ఉన్నావో చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ చూపించాడు. దేవుడికి ఇక్కడ గుండె రగిలిపోయింది. ఒకటి సృష్టిని తిప్పమన్నాడు, అప్పుడే దేవుడికి రగిలిపోయింది బొగ్గుమని. ఆయన అసలు ఏమైనాడు? అగ్గై ఉన్నాడు. తిక్కేసలైతే మళ్ళీ అందరూ కూడా బొగ్గు చేసేస్తాడు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇవన్నీ చూపించుకుంటూ వచ్చేటప్పటికి ఒక్కసారిగా ఇది సాల ఆ సాల ఈ సాల అని చెప్పేటప్పటికి దేవునికి భయంకరమైన కోపం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయంకరమైన కోపం వచ్చేసి ఏం చేశాడంటే ఇంకెంటనే వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ పిలిచాడు. ఎవరిని? తన ప్రవక్త అయిన యెషయాని పిలిచాడండి. రాష్యా వెళ్ళు చెప్పు. వచ్చాడు, చెప్పాడు, చదువుతున్నాడండి లిస్టు యెషయా. శాపాలే శాపాలు, శాపాలే శాపాలు, శాపాలే శాపాలు. ఇక చెవులు పట్టేసుకొని, నాయనా నీకు ఒక దండం, దయచేసి ఈ శాపాలు వర్ణించద్దు, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఇదిగో నీ బిడ్డలో పెళ్ళిళ్ళు చేసుకొని నీ రాజ్యవంశాన్ని కాపాడవలసిన నీ బిడ్డలో పరాయి రాజ్య చేతిలో నపుంసకులుగా ఉంటారు. నిజం చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పెళ్ళిడికి వచ్చి రాజ్యాన్ని ఏలాల్సిన మహా మంచి కొడుకులు, శ్రేష్ఠులు, బలాఢ్యులు. అలాంటిది నపుంసకులని అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ సంసార జీవితాన్ని పనిచేయకుండా అవతల రాజులు పట్టుకుని వెళ్ళాలి, ఇంట్లో గిన్నెలు చెబులు తోమిలాగా పని మనుషుల కింద తీసుకొని వెళ్ళిపోయారు ఆ బబులోను దేశమున కాళ్ళని. ఒకరు వచ్చారు, చూసారు, అబ్బో ఈ రాజుకి బాగానే ఉంది, ఏదో ఒక రాత్రి రావాలి, కొల్లగొట్టుకొని పోవాలి. అందరి మనసు ఒకలాగే ఉంటుందా? అందరి ఆలోచన ఒకలాగే ఉంటుందా? తర్వాత వాళ్ళు మాట్లాడుకోరా? ఆ రాజ్యపు రాజు ఎంత సంపాదించాడంటే ఈ రాజ్యపు రాజు నేనేం సంపాదించాను? సొలొమోను ఉత్తినే అంత బంగారు సంపాదించేశాడా? మహారాణిల్ని పెళ్లి చేసుకోబట్టి, డబ్బు కలిగిన వాళ్ళు పెళ్లి చేసుకోబట్టి, ధనము కలిగిన మహారాణిని పెళ్లి చేసుకోబట్టి, వాళ్ళలో కొంతమంది ఉపపత్తులు కూడా తను ఉంచుకోబట్టి ఆ ఆస్తులన్నీ అతను కలిసి వచ్చాయి. తండ్రి ఇచ్చిన ఆస్తి వేరు, తండ్రి సంపాదించాడు, అతను దేవాలయాన్ని కట్టడానికి సంపాదించాడు. ఆఖరికి ఇంత స్పూను కూడా బంగారమే. బంగారం బంగారం బంగారమే. గోల్డెన్ రాజు అని పేరు పెట్టాలి ఆయనకి. సొలొమోను కాదు, గోల్డెన్ రాజు అని పేరు పెడితే సరిపోను. అన్ని దేశపు రాణిల బంగారం కూడా వచ్చింది. మరి ఒక్క ఎక్కడ సరిపోతుంది? ఒక్క దేశపు రాణి తీసుకొచ్చిన కట్నం ఎక్కడ సరిపోతుంది? అన్ని దేశపు రాణిలు తెచ్చిన కట్నం కావాలి కదా. కాబట్టి రాణిలు చేసుకున్నాడు, రాజ్యాన్ని సంపాదించుకున్నాడు, బంగారాన్ని సంపాదించుకున్నాడు, అందమైన భార్యలను కూడా సంపాదించుకున్నాడు. ఆ రోజుల్లో భార్యలు అనేక మంది ఉండేవారు, అది తప్పు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా కొన్ని సంబంధాలు పెట్టారు, మనకు తెలుసు కదా. ఇప్పుడు దాన్ని కూడా తప్పు కదా అన్నారు. దాన్ని నేను వివరించాలని అనుకుంటా లేదు, మాట్లాడాలని అనుకుంటా లేదు. అప్పుడంతా ఒక సిస్టమేటిక్ ఉండేది, ఒక మంచి మర్యాద, నీతి, నియమం ఎక్కడన్నా ఏదైనా జరుగుతాను. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చదువుకుంటున్న పిల్లలు కూడా, నేను అందరిని అంటలేదు, వయసుకు వచ్చిన పిల్లలు కూడా తల్లిదండ్రులు నిజంగానే పంపిస్తున్నారు. ఎవరు తల్లిదండ్రులు అనొద్దు. ఎవరన్నా, ఎవరు కామెంట్లు పెట్టినా, సెల్లలు చూసినా తల్లిదండ్రులు అనొద్దు. వాళ్ళు చదువుకుంటున్న ఎవరి పిల్లలు కదా, అన్నీ తెలుసు కదా, మంచిదో చెడుదో తెలీదా? తల్లిదండ్రులు చెప్పి పంపించరా? వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి తెలియదు. పాపం లక్షలు కట్టి ఇది చేస్తుంటే భయంకరంగా ఉంది బయట సొసైటీ. నేను అందరిని అనట్లేదు బాబోయ్, కొంతమందిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరంగా ఉంది. అలాంటి సొలొమోను కూడా అంత అలాగున్నాడంటే డబ్బు కలిగిన వారిని, ఆస్తి కలిగిన వారిని చేసుకో. ఆ రోజుల్లో ఏమైనా జాబులున్నా ఎంత వస్తుంది? ఒక లెక్క ఉంటుంది, జాబ్ శాలరీ అని అంతే ఉంటుంది. కానీ 4 రకాలుగా సంపాదించే వాళ్ళకి 4 రకాలుగా ఉంటుంది, కాబట్టి దీని మీద డబుల్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళని సొలొమోను చేసుకొని, రాణి చేసుకొని, ఆస్తులు సంపాదించుకొని పెట్టుకున్న అతను కూడా దేవునికి ఎన్నో బలులు ఇచ్చి, నేను పిచ్చోడినయ్యా, నాకు అంత జ్ఞానం లేదు, రాజ్యాన్ని అంత జ్ఞానం లేదు, నాకు నేర్పించమని అతను అన్నాడు. అందుకే దేవుడు అతన్ని బంగారపు రాజకీయం చేశాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాడండి సొలొమోను. అతను ఎంతమంది భార్యలతో ఉన్నాడా, ఎంతమంది ఉపలతో ఉన్నాడో పక్కన పెట్టండి, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మరి దావీదుకి ఎంతమంది భార్యలు? 2 అంటారు. 2 కాదు, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రకంగా ఇతను అడిగినప్పుడు దేవుడు కోపం వచ్చి వెంటనే శపించేశాడు. నీ బిడ్డలు నపుంసకులై రాజు చేతిలో భయంకరమైన హింస అనిపిస్తారు, నీ రాజ్యము ఇంకొకరి చేతికి వెళ్ళిపోతుంది, 15 సంవత్సరాలు పోయాక నువ్వు ఇంకా భ్రష్టుడు అయిపోతావు, అలాగా అలాగని శాపాలు ఇచ్చేటోడికి తట్టుకోలేకపోయాడు హిజ్కియా. నాకొద్దు, నాకు ఇచ్చేది ఆయుష్ వద్దు,
దేవుడు ఒకసారి ఇచ్చింది తీసుకోడు. నువ్వు ఖచ్చితంగా అయి చూడాలి, నువ్వు ఖచ్చితంగా అయి అనుభవించాలి. ఇచ్చిన ఆయుష్ క్షీణించుకుపోయిందండి. పాతాళానికి జారిపోయాడు. బెంగ బెంగ బెంగ, బాధ, వేదన, శోధన. ఆ పాటి దేవుడికి కృతజ్ఞత లేకుండా నీకున్నాయన్నీ చూపిస్తావా? చూపించుకో. ముందు దేవునికంటూ నువ్వు కృతజ్ఞత చెప్పేసుకున్న తర్వాత ఇంకా పెద్ద ఫంక్షన్ చేసుకొని చూపించుకో. లేకపోతే రోడ్డు మీద పరిచి చూపించుకో, తప్పులేదు. నీ ఘనత నువ్వు చూపించుకోవడంలో తప్పులేదు, నీ కుర్ర చూపించుకోవడంలో తప్పులేదు. భయ అంత గొప్పగా చూపించుకుంటుంది, గొప్పగా ఇక వాళ్ళు ఏమంటే అనుకోని వాళ్ళు అనుకుంటానే ఉంటారు. నీకున్నదైతే నువ్వు ప్రదర్శించాలనుకుంటున్నావా? చూపించుకో. అప్పుడంతానే చెప్పుకో, దేవుడు నాకు ఇది ఇచ్చాడండి, దేవుడు నాకు ఇది ఇచ్చాడండి. ముందు ఒక కృతజ్ఞతగా చెప్పుకుంటే అప్పుడన్నా అందరికీ తెలియదా? 10 మంది ఏమంటారు? నిజమేనమ్మా, అతను దేవుళ్ళు ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు, ఆవిడ దేవుళ్ళు ఉంది కాబట్టి దేవుడు ఇచ్చాడు. దేవుడికి కూడా అన్ని నోట్లు కృతజ్ఞత చెప్తున్నప్పుడు దేవునికి ఎంత మహిమది, దేవునికి ఎంత కీర్తి, దేవునికి ఎంత ఇది. పలానా వేస్తే రానికంట వాళ్ళ కొడుకంట జాబ్ ఇచ్చాడంట దేవుడు, మొక్కుకుందంట అని అంటే ఈ పిల్లని కొడుతుంది. నీకు ఎప్పుడు దేవుడు ఉండదు, దయ ఉండదు, భక్తి ఉండదురా, ఆ పిల్లడికి చక్కగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చేసుకోవచ్చు కదా అంట. రేపొద్దు నీ తల్లి కూడా పిల్లోడిని తిట్టినా మందిరానికి వెళ్ళి దైవజాన్ని చెప్తుంది, నా పిల్లోడికి ఉద్యోగం రావాలండి, నా కొడుకు ఇలా రావాలని. ఆ తల్లి కూడా మొక్కుకుంటూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇవిడు చెప్పిన సాక్ష్యం బట్టే కదా ఇక్కడ వీళ్ళు మారారు, ఇక్కడ వీళ్ళ మనసు మైండ్ చేంజ్ అయింది. ఒకవేళ మైండ్ చేంజ్ అయింది, మనసు చేంజ్ అంటే వీళ్ళ ద్వారా విశ్వాసము కలుగునని ఆ పని కూడా చేయలేపాడు భ్రష్టుడు. నేను భ్రష్టుడు అని అంటారు, మీరు దేవుడు అనుకోండి హిజ్కియా అని. అంత మహారాజా ఏంటి, దేవుడికి నువ్వు కృతజ్ఞత చెల్లించకుండా ఉంటావా? అంత నీచత్వం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? అందుకే అన్నాను, వీధిలో వీధి కోటాలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ధన్యులు. దేవుని వాళ్ళ మీద ఉండుగాక. సూచన కావాలంట అయ్యగారికి, సూచన చూద్దాం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నేను అంతా చదవను, కావలసిన బిట్టు మాత్రమే చదువుతాను. 2వ రాజులు 20 అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. చూద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా. యెహోవా నన్ను స్వస్థపరిచిననుటకు నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కపోవుదును అనుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చిననుటకు దయచేసి. చూసావా, నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడని నిజమేంటయ్యా? నిజమేంటి అసలు నాకు రుజువు అంటే ఏదోటి కావాలి కదా. అటు ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక గారడి విద్య చేయాలి అనుకో. నేను అదే కదా చెప్పాడైనా. ఎవరి దగ్గర చెప్పారు? యోనా దగ్గర. ఆ ప్రజలు అందరూ అడుగుతున్నప్పుడు బతుకడా ఓ చూచక్రియ చేయమని నుంచి వ్యభిచారులైన చెడ్డ తరమ వారి చూచక్రియ అడుగుచున్నారు. ఏమడుగుతున్నట్టే చూచక్రియ అడుగుతున్నారు. ఈయన గారు కూడా ఇప్పుడు ఇది కూడా మరి చూచక్రియ చెయ్యమని అన్నాడు అని అంటే చూచక్రియనే కదా, అద్భుతమనే కదా. ఏం చెప్తారు మరి? మాట ఇచ్చారు కాబట్టి చేస్తే. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినట్టుకు ఆయన దయచేసిన సూచన ఏదని అనగా, నీడ 10 మెట్లు ముందుకు నడవగా అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడియలు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త అయిన యెషయా యెహోవాకు ప్రార్థన చేయగా ఆయన ఆహాజపు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. ఆహాజపు గడియారం 10 మెట్లు ముందుకు వచ్చిన నీడంట మళ్ళీ 10 మెట్లు వెనక్కి వెళ్ళింది. చేశాను, దేవుడు చేశాను. ఈ యెషయా యెహోవాకు ప్రార్థన చేశాను, ఆయన నీడ 10 మెట్లు వెనక్కి వెళ్ళినట్టు ఈయన చేశాను. ఈయనకు వచ్చి పండగ అనుకున్నాడు. ఇంకొక గంట పోయాక శాపాల దండగన్న విషయం తెలియలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన కోరాడో చూసారు ఇక్కడ. 10 మెట్లు సూర్యుడు ముందుకు రావాలి, 10 మెట్లు వెనక్కి వెళ్ళాలి. అలాంటి అవిశ్వాసపు ప్రార్థన మీరు చేయొద్దారా బాబు. దేవుడిని అసలు అలాంటి కోరికలు కోరద్దు. నీ వంతు భాగంలో రోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే చేసుకో. నీ కుటుంబానికి సంబంధించి ఏం కావాలో నీకు తెలుసు కదా, అవి దేవుని ఎదుటి పెట్టుకో అంతే. నాకు ఇప్పుడు రుజువు చూపించాను అనుకో, అన్ని రుచులు చూపిస్తాడు. ఏ రుచి వదిలిపెట్టాడు ఆయన. ఎటు చూపించాడు కదా,
పిల్లలు ఒక రకంగా, నపుంసకులు పనోరి కింద ఇంకో దేశం వెళ్ళిపోయేలాగా. కాదు బానిసలు తీసుకెళ్ళిపోయేలా. బానిసలు అంటే సంకెళ్ళు వేసి దొంగని తీసుకెళ్తారు. అలా సంకెళ్ళు వేసి తీసుకున్నట్టుగా వీళ్ళు అలా వెళుతూ ఉంటారనమాట. నీ కళ్ళ ముందు నీ పిల్లలు అలాగ అయిపోతుంటే ఒక ఇంట్లో పని మనుషుల కింద, నీచిపోవారి కింద ఏ తల్లిదండ్రులైనా జీర్ణించుకోగలరా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని?